దేశం ఎంత డబ్బు ప్రింట్ చేయాలో దాన్ని సెంట్రల్ బ్యాంక్ డిసైడ్ చేస్తుంది. భారత్‌లో ఆర్‌బీఐ. మీకు ఒక డౌట్ రావచ్చు. ఆర్‌బీఐ ఎక్కువ డబ్బు ప్రింట్ చేసి దేశాన్ని అభివృద్ధి చేయొచ్చు కదా అని. కానీ సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ డబ్బు ప్రింట్ చేస్తే ఇన్ఫ్లేషన్ జరుగుతుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వటమే ఇన్ఫ్లేషన్ అంటారు. ఎగ్జాంపుల్ మార్కెట్‌లో ఆనియన్ ప్రైస్ 1 కేజీ ₹20 ఉంది అని అనుకుందాం. అప్పుడు గవర్నమెంట్ ఉచిత పథకం కింద అందరికీ 10,00,000 ఇచ్చింది. అప్పుడు అందరి దగ్గర 10,00,000 ఉంటాయి. ఆనియన్ సెల్ చేసే వాడి దగ్గర కూడా 10,00,000 ఉంటాయి. సో, అప్పుడు ఆనియన్ సెల్ చేసేవాడు కేజీ ₹20కి సెల్ చేస్తే ఏం రాదు కాబట్టి దాని ప్రైస్ పెంచి 1 కేజీ 2,000కి అమ్ముతాడు. ఈ కాస్ట్ పెరగటమే ఇన్ఫ్లేషన్ అంటారు. దీనివల్ల ఆ కరెన్సీకి వాల్యూయే ఉండదు. కాబట్టి ఆ కంట్రీ ఇంకా వేరే కరెన్సీని యూజ్ చేయాల్సి వస్తుంది. అందుకే ఆర్‌బీఐ మనీని లిమిటెడ్‌గా ప్రింట్ చేస్తుంది. ఎకానమీలోని జీడీపీ గ్రోత్, ఇన్ఫ్లేషన్ రేట్, డిమాండ్ అండ్ సప్లైని ఇంకా పాపులేషన్ నీడ్స్ బట్టి డిసైడ్ చేస్తుంది. ఆర్‌బీఐ ఈ మెజర్స్‌ని తీసుకొని 2024 ఇయర్‌లో 6,372 క్రోర్ రూపీస్‌ని ప్రింట్ చేసింది. ఇలా చేయకపోతే ఏమవుతుంది? రియల్ ఎగ్జాంపుల్ 2018లో వెనిజులా కంట్రీకి హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది. ప్రపంచంలోనే నెంబర్ 1 ఆయిల్ రిసోర్సెస్ ఉన్న దేశం. వాళ్ళ గవర్నమెంట్ ఆయిల్ మీద వచ్చే టాక్సెస్ తోటి పీపుల్‌కి అన్నీ ఫ్రీ ఇచ్చింది. క్లాత్స్, ఫుడ్, ఎడ్యుకేషన్, మనీ అన్నీ ఫ్రీగా. దానితో ప్రజలు పని చేయటం మానేశారు. చాలా లేజీ అయిపోయారు. వెనిజులా కంట్రీ మొత్తం ఆయిల్ మీద డిపెండ్ అవ్వడంతో 2014లో ఆయిల్ ప్రైసెస్ బాగా డౌన్ అయిపోయాయి. ఇంకా ఆ గవర్నమెంట్‌కి ఆయిల్ నుంచి వచ్చే టాక్సెస్ తగ్గిపోవడంతో ప్రపంచంలోనే టాప్ 10 రిచెస్ట్ కంట్రీ నుంచి టాప్ 10 పూరెస్ట్ కంట్రీకి దివాలా తీసింది. అక్కడున్న పీపుల్ యూఎస్ డాలర్స్‌ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. మరి అన్ని కరెన్సీ కన్నా డాలర్ ఎందుకు స్ట్రాంగ్? కొంచెం పాస్ట్‌కి వెళ్దాం. 1944 వరల్డ్ వార్ II తర్వాత యూఎస్ ఎకనామీ స్ట్రాంగ్‌గా ఉండే. అప్పుడు బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్‌తో యూఎస్ డాలర్‌ని గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా ఫిక్స్ చేశారు. అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో డాలర్‌నే యూజ్ చేయాలి అని అన్ని కంట్రీస్ కలిసి డిసైడ్ చేశారు. అప్పటి నుండి ఆయిల్ ట్రాన్సాక్షన్స్ డాలర్స్‌లోనే జరుగుతున్నాయి. ఇది పెట్రో డాలర్ సిస్టమ్ అని అంటారు. ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా ఆయిల్‌ని మనం కొనుక్కున్నామని అనుకుందాం. అప్పుడు రూపీస్‌లో పే చేయకుండా డాలర్స్‌కి కన్వర్ట్ చేసి డాలర్స్‌లో పే చేస్తాం. సౌదీ అరేబియా ఆ డాలర్స్‌ని రియాన్‌కి కన్వర్ట్ చేస్తుంది. ఎందుకు అంటే ఆయిల్ రేట్స్‌ని డాలర్స్‌లోనే ఫిక్స్ చేస్తారు కాబట్టి. అలా ట్రేడింగ్ రేట్స్ డాలర్స్‌లోనే 2 కంట్రీస్ ఎందుకు ఫిక్స్ చేస్తారు అంటే యూఎస్ ఎకనామీ ఎంత స్ట్రాంగో తెలియాలి. 2025లో యూఎస్ జీడీపీ 28 ట్రిలియన్. వరల్డ్‌లో నంబర్ 1. ఇండియన్ జీడీపీ 4 ట్రిలియన్. కంపేర్ చేస్తే యూఎస్ 7 టైమ్స్ పెద్దది. యూఎస్‌లో టెక్ జెయింట్స్ ఉన్నాయి. గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్. వాళ్ళు గ్లోబల్ మార్కెట్స్‌ని డామినేట్ చేస్తారు. యూఎస్ ట్రెజరీ బాండ్స్ కూడా వరల్డ్‌లో సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. చాలా కంట్రీస్ వాళ్ళు డబ్బుని యూఎస్ బాండ్స్‌లోనే పెడతారు. యూఎస్ మిలిటరీ పవర్ కూడా డాలర్‌ని స్ట్రాంగ్ చేసింది. వరల్డ్‌లో 800+ యూఎస్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఇది యూఎస్ ఇన్‌ఫ్లూయెన్స్‌ని చూపిస్తుంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్‌లో కూడా యూఎస్ డామినేట్ చేస్తుంది. డాలర్ ట్రాన్సాక్షన్స్‌ని కంట్రోల్ చేస్తుంది. కంక్లూజన్‌గా డాలర్ పవర్‌ఫుల్ ఎందుకు అంటే యూఎస్ ఎకనామీ 28 ట్రిలియన్, మిలిటరీ పవర్, గ్లోబల్ ట్రేడ్‌లో డామినెన్స్ వల్ల అందరూ కరెన్సీని డాలర్స్‌తో కంపేర్ చేస్తారు. కానీ డాలర్ డామినెన్స్ తగ్గించడానికి చైనా, రష్యా లాంటి కంట్రీస్ తమకు ఉన్న కరెన్సీని ప్రమోట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్‌కి చైనా యువాన్‌లో ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తుంది. రష్యా, ఇండియా కూడా ఆయిల్ ట్రేడ్ చేయడానికి ఎఫర్ట్ చేస్తుంది. ఫ్యూచర్‌లో డాలర్ డామినెన్స్ ఛాలెంజ్ అవ్వచ్చు. మరి మన కరెన్సీ వాల్యూ పెరగాలంటే ఏం చేయాలి అంటే మన కంట్రీ యొక్క జీడీపీ గ్రోత్ పెరగాలి. అప్పుడు ఎకనామీ గ్రో అవుతుంది. ఎకనామీ గ్రో అయితే డబ్బు సప్లై పెరుగుతుంది. మన కరెన్సీ వాల్యూ పెరిగి గ్లోబల్ ట్రేడ్ చేయొచ్చు. అలాగే మన కంట్రీ యూఎస్ నుంచి ఎక్స్‌పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువ చేస్తుంది. మనం ఎక్స్‌పోర్ట్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తామో అప్పుడే ఇండియన్ రూపీ ఇంక్రీజ్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.